కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుడికి చిల్లిగార చికెనే పెట్టాలా ఏంటి? ఈ రోటి పచ్చడి పెట్టి చూడండి, తగుకి వాళ్ళ అమ్మ వస్తుందండో. వదిన గారు చికెన్ తీసుకురావడానికి మా అబ్బాయి గారు వెళ్ళారండి. ఈ లోపు ఈ పచ్చడి కూడా ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. అంతేనండి, చికెన్ కి వెళ్ళిన అబ్బాయిని తిరిగి వెనక్కి రమ్మని చెప్పండి. చికెన్ వద్దు, గారా వద్దు, ఈ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంది అనేస్తారు. కడుపు నిండా పీకల వరకు తినేసి కాస్త ఉంటే బాక్స్ లో పెట్టేయండి వదిన, రేపు కూడా ఇదే తింటాను అని అంటారు. మరి లేట్ చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఏం లేదండి, ముందుగా ఆయిల్ లో పల్లీలను వేయించుకోండి. ఆయిల్ పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి, గోంగూర, టమాటాలు కూడా చక్కగా వేయించేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు. పచ్చడి అస్సలైన టేస్ట్ రావాలంటే రోట్లో దంచాల్సిందే. వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని ఉప్పు జీలకర్ర వేసి చక్కగా దంచేసుకొని దానిలోనే వెల్లుల్లి కూడా వేసేసుకొని దంచేసుకోవటమే. నెక్స్ట్ వేయించుకున్న దానిలో పచ్చిమిర్చి కలెక్ట్ చేసేసుకొని దంచుకొని మిగతా గోంగూర టమాటాలను కూడా తీసేసుకొని మొత్తం కలిపేసి దంచేసేయండి. అబ్బబ్బా, ఇలాంటి రోటి పచ్చడి దంచుతుంటేనే సగం పచ్చడి మొత్తం పొట్టలోకి వెళ్ళిపోవాల్సిందే. ఇంతేనా పచ్చడి? ఇంకా తినేయడమేనా? కాదండి, చివర్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి దంచాల్సిందే. ఇక అంతే, ఉప్పు చెక్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఒక్క ఆమ్లెట్ వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుందండి. ఏమంటే రాగి సంగటిలో కూడా గిరాక్కుంటుంది అంతే. సరే, మరి వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.